కాకినాడ జిల్లా తుని మండలంలోని తలుపులమ్మలోవ భక్తులతో కిటకిట్లాడింది. ఆషాఢమాసం 3వ ఆదివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 60,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శాకాంబరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 5 టన్నుల కూరగాయలతో చేసినటువంటి ప్రత్యేక అలంకరణ ఆలయానికి వచ్చిన భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల రద్దీతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయానికి వెళ్లే రోడ్డుపైన 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీని అదుపులో ఉంచేందుకు పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ ను నియంత్రించారు. దర్శనానికి ఆషాఢ మాసంలో 4 నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనాతోటి మేము ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇప్పటికే గత 2 ఆదివారాలు కూడా చాలా గట్టి విశేషంగా వచ్చారు. ఈ వారం సుమారు 1,00,000 మంది అమ్మవారి ఆలయాన్ని తాకే అవకాశం ఉంది. ఇంకా ఇంకొక 12 రోజులు ఉంది. ఈ 12 రోజుల్లో కూడా భక్తులు చాలా విశేషంగా వస్తారు. సుమారు 5 లక్షల మంది కూడా అమ్మవారి ఆలయాన్ని చేరుకునే అవకాశం ఉంది. దర్శనానికి ఆషాఢ మాసంలో 4 నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనాతోటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశేషంగా మనం చిన్నగా 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేసాం. వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోవడానికి చిన్నగా ట్రాఫిక్లో కానీ దర్శనాల దగ్గర కానీ ఆ గర్భాలయంలో కానీ 150 మంది మన పోలీస్ సిబ్బంది తెల్లవారుజాము 4 గంటల నుంచి విధుల్లో ఉన్నాం. భక్తులందరూ కూడా మాతో సహకరించి అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా వారి వారి గ్రామాలకు వారి సొంత ప్రదేశాలకు వెళ్ళాలని అమ్మవారికి అందరికీ వచ్చిన భక్తులందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.